హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తీసుకోబోయేటువంటి టాపిక్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. కేంద్ర ప్రభుత్వ పథకం అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క డీటెయిల్స్ని కానీ మనం క్లుప్తంగా విశదీకరించినట్లయితే ఇది ఒక యాక్సిడెంటల్ స్కీము. అంటే మనిషికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అంటే ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవించినా లేదా వికలాంగతత్వం వచ్చినా కానీ అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఖాతాదారులు అన్నాం కదా, ఈ ఖాతాదారులు అనేవాళ్ళు మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ ఖాతా అనేది ఓపెన్ చేసుకోవాలి, అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ముందుగా బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీసులో పొదుపు ఖాతా అంటే అకౌంట్ని మనం కలిగి ఉండాలన్నమాట. కొన్ని బ్యాంకులు ఫ్రీగా అకౌంట్స్ కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ ఖాతాలో మనం సంవత్సరానికి ₹20 చొప్పున బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసుల్లో చెల్లించవలను. అంటే ₹20 అనేది ఖచ్చితంగా మనము ఈ స్కీమ్కి కట్టుకోవాలన్నమాట. దీనికి అర్హతలు కానీ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నవారు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అనమాట. అందరూ అర్హులేనమాట. అయితే ఈ ₹20 ఒక సంవత్సరమే చెల్లించాలా లేదా ప్రతి సంవత్సరం చెల్లించాలి? ప్రతి సంవత్సరం చెల్లించుకోవాలన్నమాట. ప్రతి సంవత్సరం చెల్లిస్తేనే మనకి ఇది రిపీట్ అయ్యిద్ది అనమాట. రిపీటెడ్గా ఆన్లో ఉండిద్ది అనమాట. ఈ ₹20 ఒక వ్యక్తే చెల్లించాలా లేదా కుటుంబంలో అందరూ చెల్లించాలి? ఎంతమంది ఉంటే అంతమంది చెల్లించుకోవచ్చు. కానీ ఒక వ్యక్తికి మాత్రం ₹20 చెల్లించాలన్నమాట. ఇది మే నెల 31వ తేదీలోగా ఆటోమేటిక్గా మీకు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ ₹20 అనేది కట్ చేయబడుతుంది. మీ దగ్గరలోని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బ్యాంకుకి పోస్ట్ ఆఫీస్కి తరచుగా వెళ్తూ ఉండాలన్నమాట. ఈ పథకం కొరకు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో ఫామ్ ఒకటి ఇస్తారు, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్లో వచ్చేసి మనకి ఆధార్ కార్డు డీటెయిల్స్, పాన్ కార్డు డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇస్తారు. వీటిని మీరు ఫిల్ చేసి బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తే బ్యాంకు వాళ్ళు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక రిసిప్ట్ లాంటిది ఇస్తారు. అంటే మీరు ₹20 కట్టినట్టు మీరు ₹20 కట్టుకోవాలన్నమాట. కట్టుకుంటే మీరు ₹20 కట్టినట్టు మీకు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ వారు కానీ ఒక రిసిప్ట్ ఇస్తారు. లేదా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది ఈ పథకానికి ఎలిజిబుల్ అయినట్టు వాళ్ళు పంపిస్తారనమాట. వారంటే ఎవరు? పోస్ట్ ఆఫీస్ వారు కానీ బ్యాంకు వారు కానీ. మరియు మీకేమన్నా ఎక్కువగా వివరాలు తెలియాలి అనుకునే పని అయితే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్కి కానీ లేదా పోస్ట్ ఆఫీసులకు కానీ వెళ్ళి విషయాలు అనేది క్లియర్గా కనుక్కోవచ్చు అనమాట. ఇది కాక జనసురక్ష.in అని చెప్పి ఈ సైట్లోకి మనం కానీ వెళ్ళినట్లయితే అక్కడ కూడా PMSBYని అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకాన్ని అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ డీటెయిల్స్ అడిగిద్ది, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేస్తే ₹20 కట్టించుకొని మనకి రిసిప్ట్ ఇచ్చింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం జీకే సేఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఈ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.